వాడలో వరద ఉధృతి అయితే కాస్తంత తగ్గింది. ఇప్పుడు అందరి ఫోకస్ కూడా పరిహారం మీద, ఆర్థికంగా కోలుకునే శక్తికి సంబంధించి చర్చ నడుస్తుంది. ఇప్పటికే కాస్తంత రిలీఫ్ అయితే ఇస్తున్నారట. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సాయం అద్భుతం అంటూ పొగడ్తల జల్లు అయితే కురుస్తోంది. అంటే జరిగిన నష్టాన్ని, భారీగా జరిగిన నష్టాన్ని ఎలాగా పోడ్చలేరు, కానీ కొంతవరకు ప్రభుత్వం చేయాల్సింది అయితే చేస్తుందా, కరెంటు బిల్లుల విషయంలో కానీ, లేదంటే వాళ్ళకి ఇంకా కొన్ని రోజుల పాటు ఫుడ్ సరఫరా అనేది ప్రభుత్వమే చేస్తుందని హామీ ఇవ్వడం కానీ దాని మీద పూర్తిగా సంతృప్తి చెందలేకపోతున్నారు కొన్ని ప్రాంతాలు. అంటే లోతట్టు ప్రాంతాలకు గురై భారీగా నష్టపోయిన వాళ్ళని కోలుకోవడం ఎలా, వాళ్ళకి సర్కార్ చేయాల్సిన సాయం ఏంటి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా కరెంటు బిల్లుకి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆఫర్ ఇచ్చారనుకోవాలి. అంటే ఆఫర్ అంటే పూర్తిగా ఈ నెల కట్టద్దు అంటే ఓకే, రద్దు చేయొద్దు అంటే ఓకే, కానీ ఈ నెల మాత్రం పోస్ట్ పోన్ చేసి తర్వాత కట్టమని అనడం, అది సాయంగా చూడాలా, నిజంగా అది ఒక రిలీఫేనా కొంతవరకు అయినా? ఒక ఆస్పెక్ట్లో బెటర్, రెండు ఆస్పెక్ట్లో తలనొప్పి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ నెల బిల్లు వేయలేదనుకోండి, వచ్చే నెలలో వేసినప్పుడు కొత్త టారిఫ్లో వస్తుంది, ప్లస్ యూనిట్లు కూడా పెరిగిపోయి టారిఫ్ మారిపోతుంది. అవును, అది ఒక సమస్య. పోనీ అది బాబు గారు తలుచుకుంటే అట్లా ఆ టారిఫ్ లో కాదు, పాత టారిఫ్ లో దేనిది అది టారిఫ్ గా వేయండి, 2 నెలల బిల్లు కలిపి అని చెప్పచ్చు. ముందు ఒక ప్రభుత్వంగా ఇప్పటికిప్పుడు బిల్లు వద్దులే అని చెప్పడం మానవత్వం. రెండవది, ఆ బిల్లులు మాఫీ చేస్తే నిజమైనటువంటి మానవత్వం అవుతుంది. ఎందుకంటే అసలు ఇవాళ కట్టుబట్టలతో ఉన్నారు రోడ్డు మీద. ఇవాళ మధ్యతరగతి సంగతి పక్కన పెడితే పేదలే ₹1,00,000 తక్కువ కాకుండా నష్టపోయారు. ఇవాళ కడుక్కోవడం, తుడుచుకోవడం ఇవన్నీ వాళ్ళ కష్టాలు, శరీరాలు, శ్రమతో చేస్తారు. కానీ సమస్య ఏంటంటే ఇంట్లో సామాన్లు కూడా కొట్టుకుపోయినాయి. ఇవాళ గ్యాస్ పొయ్యి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది, గ్యాస్ పొయ్యి పాడైపోయింది. ఎంత ఉంటుంది మినిమం ఇవాళ? 3,000 2,000 ఉంటుంది కదా. చీఫ్ అని బెస్ట్ తీసుకున్నాడు 3,000 ఉంటుంది కదా. అదొక పొయ్యలు పోయినాయి, తినుబండారాలన్నీ పోయినాయి. అంటే ఇంట్లో పెట్టుకునే ఎచ్చాలు అట్లీస్ట్ వాళ్ళ రోజున 2,000కి తక్కువ ఏమైనా ఉంటాయా సరుకులు? అవన్నీ పోయినాయి. సామాన్లు కొట్టుకుపోయినాయి, స్టీల్ సామాన్లు అవన్నీ కొట్టుకుపోయినాయి. ఎందుకంటే అక్కడ ఏముంది, తలుపు వీళ్ళు లోపలే ఉండాలా, ఎందుకు దారి లేదు అక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే పేదలకు ఇచ్చిన ఉచిత ఇళ్ళు. దాంతో వీళ్ళు అక్కడ లోపల లేకపోతే కనుక ఇంకెక్కడ ఉంటారు వీళ్ళు? ఎదురుగుండా పరిగెత్తుకుని వెళ్తే అక్కడ ఇది. అట్లాగా సామాన్లు కొట్టుకుపోయినాయి, బట్టలు కొట్టుకుపోయినాయి. ఇవన్నీ అట్లీస్ట్ 10-15 వేలు ఖర్చు తక్కువ ఎవరికి అవ్వదు. ₹1,00,000 దాకా నష్టపోయినట్టే. టీవీలు, ఫ్రిడ్జ్లు ఇట్లాంటి, అంటే పేదవాళ్ళకి ఫ్రిడ్జ్లు ఉన్నాయంటే ఉన్నాయి ఇప్పుడు చాలా మందికి. మొన్న ఈ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన పథకాలతో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, లేదా కూలర్లు ఉన్నాయి, ఇవన్నీ పోయినాయి. అట్లీస్ట్ వాళ్ళకి ఒక 10-15 వేల రూపాయలు లేకపోతే ఇవాళకి వాళ్ళ సర్వైవ్, ఒంటి మీద బట్టలు వాళ్ళు ఎట్లా ఎంత చీఫ్ గా తీసినా ₹1,000 తక్కువ లేదు కదా. ఏదైనా సరే చుడీదార్ తీసుకున్నా ₹1,000 తక్కువ లేదు. ఏ శారీనో కొనుక్కుంటే కనుక దానికి అవన్నీ కుట్టించుకోవడం ఇదంతా కలిపితే ₹2,000 అయిపోతుంది. అవి అసలు సమస్య. ఇప్పుడు వాళ్ళందరినీ వెంటాడుతున్నటువంటి సమస్య ఇవాళకి వాళ్ళు రేపు ఎట్లా అన్నటువంటిది. అందులో 4-5 రోజులు ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఉండేది రోజు కూలీలు, ఆటోలు తోలేవాళ్ళు, రోజు కూలీలు. ఇప్పుడు ఆటోలు పనిచేయవు, క్యాబులు పనిచేయవు, క్యాబులు నడిపేవాళ్ళు అందరూ ఆ ఏరియాలోనే ఎక్కువ ఉంటారు మనకి. వాళ్ళందరి పరిస్థితి ఏంటి, రేపటికి ఏంటి అనేది ఎత్తుక్కోవాలి. తిండికి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి 5 కిలోలు వెయ్యి ఇది అది. కానీ అసలు సమస్య ఇవి అవుతాయి వీటిట్లో. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ వ్యవహారానికి ముగింపు ఎక్కడ ఉంది. దీనికి ఇదిగో మీకు 25,000 ఇస్తాం, 50,000 ఇస్తాం అని చెప్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. కరెంట్ బిల్లు వచ్చే నెలలో గడుదురు కానీ అంటే నువ్వు బాకీ పెట్టేస్తున్నావు నా చేత, అంటే అప్పు ఇస్తున్నారు. అది ఒక రకంగా ఇప్పుడు బ్యాంక్ ఈఎంఐలు ఒక 3 ఈఎంఐలు మనం కట్టకపోతే వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ వచ్చి 30,000 కట్టాలనుకోండి, 3×3 దానికి ఫైన్తో కలిపి ఒక ₹1,00,000 మనకి టాప్అప్ లోన్ ఇస్తాడు. ఇచ్చేసి దాన్ని జమ వేసేసుకొని ఆ ₹1,00,000 మన ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేస్తాడు. ఇప్పుడు కరెంట్ బిల్లో కూడా ఆ డౌట్స్ రేజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా మంది. వీళ్ళకి యూజర్ ఛార్జెస్ ఉంటాయి, 2 నెలల యూనిట్లు పెరిగిపోతే ఆ యూజర్ ఛార్జెస్ పెరిగిపోయి టారిఫ్ పెరిగిపోతే ఇప్పుడు కట్టాల్సింది 300 అయితే రేపు పొద్దున 1,000-1,500 కట్టాలి. అది భారం అవుదా, అది ఉపశమనమా లేదంటే భారం పెంచుతున్నారు? అది చెప్పాలి, స్పష్టత ఇవ్వాలి చంద్రబాబు. నెంబర్ 1. రెండోది ఏంటంటే 1 నెల వరకు ఈ నెల బిల్లులు మీరు కట్టద్దులే అని చెప్తే ఆయన్ని హ్యాపీగా కంప్లీట్ రద్దు చేస్తే అది హ్యాపీ, అది ఆయన చెప్పగలిగితే అద్భుతంగా ఉంటుంది. మరి చెప్తారా? ఎందుకంటే అప్పుడు ఆ డబ్బులు ప్రభుత్వం ఇవ్వాలి, ఇస్తుందా? అట్ట ఇచ్చేటట్టయితే ఇప్పటికే డబ్బులు బోల్డ్ తీయాలి. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. కానీ ఇందులో కూడా ఏమన్నా పరిహారంలో టారిఫ్లు ఏమన్నా అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది
ఆ ఫుడ్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లతో మాకేమి ఇది ఇస్తున్నారు అంతవరకు అందుతున్నాయి తప్ప దానివల్ల మేము కోలుకోలేమని చాలా మంది మహిళలు బాధపడుతున్న పరిస్థితి. బేసిక్గా వరదల గురించి తెలిసిన వాళ్ళకి ఒక లెక్క ఉంటుందండి. నేను కొన్ని కనీసం 100కి తక్కువ కాదు వరదలు కవర్ చేసి 100 నుంచి 200, 250, 300 కవర్ చేసి ఉంటా. ఎందుకంటే మాకు 30 ఏళ్ళు కెరీర్లో కృష్ణా జిల్లాకు వచ్చిన వరదలు బోర్డు చూసా, గోదావరి వరదలు అన్ని చూసి వచ్చాను నేను. వరదల్లో ఫస్ట్ మునిగి ఉన్న సందర్భంలో కావాల్సింది మునగకు ముందు వాళ్ళని ప్రత్యామ్నాయ స్థలాల్లో ఉంచడం, మునిగిన తర్వాత అక్కడే ఉండిపోయినటువంటి వాళ్ళకి ఆహారం, తేలిన తర్వాత వాళ్ళకి కావాల్సింది భరోసా, ఆ భరోసాతో కూడినటువంటి వసతి. అది కొంత అమౌంట్, కొంత సాయం ప్రభుత్వాలు చేసేది నామమాత్రం. వీటిట్లో చేయగలిగితే ఒకటి ఇదివరకటి రోజుల్లో నేను బాగా గమనించింది ఏంటంటే అప్పట్లో ఈ కృష్ణానది లోపలి అయితే పాక లాంటి కొట్టుకుపోతే 10,000, మామూలుగా సగం డ్యామేజ్ అయితే 5,000 ఇట్లా ఇచ్చేవాళ్ళు హైయెస్ట్. తర్వాత కాలంలో 30,000, 40,000 అన్నారు, 50,000 అన్నారు. అట్లా నడిచినవి ఉన్నాయి. మిగతా వాళ్ళ సగం డ్యామేజ్ అయినటువంటి వాళ్ళకి తక్కువ ఉంటుంది అట్లా అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇది అట్లా అనడానికి లేదు. ఇప్పుడు ఈ పాకలు ఉండే ఏరియా కాదు ఇవన్నీ పేదలదే, కానీ పక్కా నిర్మాణం అన్ని సిమెంట్ కన్స్ట్రక్షన్, పాకలే ఉండవు ఇప్పుడు సింగనగర్, ప్రకాష్ నగర్ ఇవన్నీ. కానీ సమస్య ఏంటంటే అందరూ పేదలు. ఇక్కడ ఈటెట్లలో దాదాపు 70% మంది పేదలే ఉంటారు. ఈ సింగిల్ ఫ్లోర్డ్ హౌసెస్ అన్నమాట, గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన హౌసెస్, చిన్న అది కూడా 60 గజాలు. ఇప్పుడు వాళ్ళకి సామాన్లన్నీ పోయిన తర్వాత దాని పరిస్థితి ఏంటి అన్నది కదా భరోసా. నేనేమంటాను, అందుకని చాలా మంది దాతలు బియ్యం పట్టుకొస్తున్నాం, పప్పులు పట్టుకొస్తున్నాము, వారం రోజులకి సరిపడా ఆహారం, 2 వారాలకు సరిపడా ఆహారం అంటే మీరు అయ్యవ్వకండి అయ్యా, ఎలాగో ప్రభుత్వం 5 కిలోలు ఇస్తుంది, ఎన్ని ఇస్తుంది, ఇది ఒక లెక్క వస్తుంది. అందరూ లేదా కొంతమంది ఇస్తున్నారా ఇవ్వండి. దాంతో పాటుగా ఇవ్వగలిగితే స్టీల్ సామాన్లు తెచ్చేయండి, గ్యాస్ పొయ్యలు తెచ్చేయండి. ఎందుకంటే చాలా మంది పొయ్యిలన్నీ కొట్టుకుపోయినాయి ఇప్పుడు, దాంట్లో పనికిరావు కాబట్టి అవి తెచ్చేయండి. అట్లాంటి అవసరాలు తెచ్చేయండి, లేదా బట్టలు తెచ్చేయండి కొంచెం. ఎలాంటివి, ఇప్పుడు లాంగ్ షార్ట్ లాంటివి, టీ షర్ట్ లాంటివి అట్లాంటివి తెచ్చేయండి. లేడీస్ కి శారీస్ అంటే ఈ 1000 రూపాయల లోపు శారీస్ అయ్యన్నా ఉండేవి, లేదా ఈ కూడా ఇప్పుడు బ్లౌజెస్ అయ్యి వస్తున్నాయి కదా ఇది రెడీమేడ్, అట్లాంటివి ఏమైనా ఇవ్వగలిగితే ప్రస్తుతం వాళ్ళు కొంత తేరుకుంటారు. మిడిల్ క్లాస్ కూడా కొంత. అయితే ఇక్కడ అంటే ఈ ప్రాంతాలు మీ సింగనగర్ కానీ, ప్రకాష్ నగర్ కానీ ఈ ప్రాంతాల్లో ఇంతకుముందు మా సైడ్ అయితే గోదావరి జిల్లాలో లంక గ్రామం మీరు చూస్తే ఇప్పటికీ కూడా తుఫాను బాధితుల నివాసాలు ఇలా అంటే ఏమంటారు ఇట్లా ఈ భవనాలు ఉంటాయి, తుఫాను బాధిత భవనాలు భారీగా ఉంటాయి, పెద్ద పెద్ద 2-3. ఇటువంటి జరిగినట్టు ఇమీడియట్గా అందులోకి వెళ్తారు, కూర్చుంటారు. ఇప్పుడు ఈ వాగు పరివాహక ప్రాంతాలు, ఇప్పుడు సింగనగర్ ఈ ప్రాంతాల్లో కూడా అటువంటి భవన సముదాయాలన్నా నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇదివరకటి రోజులు నేను ఇదివరకు కవర్ చేశాను. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆ తర్వాత దివిసీమ ఏరియాలో అట్లాంటివి కట్టారు. ఎన్ని అంతస్తులు ఉందంటే అప్పుడు ఎంత వరద వచ్చింది, 2 తాడి చెట్లు అంత ఎత్తునొచ్చి పడింది. అందుకని ఈ తుఫాను కేంద్రాలు కూడా ఇది అక్కడ వరదకి సంబంధించి పునరావాస దీని కింద కట్టించిన బిల్డింగులు అట్లాగే ఒక 15-20 అంతస్తులు అంత ఎత్తు ఉంటది అక్కడ. వాటిట్లో తర్వాత కొంతమంది స్కూల్ నడుపుకోవడం అట్లాంటివి చేశారు, కొంతేమో శిథిలావస్థలో వదిలేశారు. అవి అట్లా పాడైపోయినప్పుడు దివసం ఉప్పిన వచ్చి 25 ఏళ్ళు అయిన సందర్భంగా నేను కవర్ చేశాను. అందుకని ఆ ఏరియాలో అబ్జర్వ్ చేశాను. అట్లాగే నేను మీరు చెప్పినట్టు గోదావరి ఏరియాలో కూడా చాలా పెద్ద భవనాలు, అంటే అత్యధిక వరద వచ్చినటువంటి ప్రాంతాన్ని లెక్కగట్టి అంతకంటే ఎత్తును కడతారు. అంటే ముందు ప్రాణాలతో అయినా వీళ్ళు సేఫ్ అయిపోతారు. అట్లాగే అక్కడ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ రెడీలో ఉంచాలి అన్నటువంటి ఒక ఫార్మాలిటీ, ఏది బియ్యాలు పప్పులు అట్లా ఉంచాలి. ఇప్పుడు అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేయడం బెటర్ ఏమో. అయితే చెయ్యరు వీళ్ళు. ఎందుకు చేయరు అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుంది. ఇది చేశారంటే ఇదంతా వరద ముంపు ప్రాంతం అని అర్థం అవుతుంది కదా, అర్థమవుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోతుంది. లేకపోతే ఇప్పటికీ ఎన్నో సార్లు వచ్చినాయి వరద. కాకపోతే ఏంటంటే కంటిన్యూ వరద వచ్చే ఏరియా కాదు ఇది. సింగనగర్ ఇవన్నీ కూడా కంటిన్యూగా వచ్చేది కాదు. బుడమేరు మరి ఉగ్రరూపం దాల్చి కృష్ణానదిలోకి వెళ్ళలేని సందర్భంలోనే వస్తుంది. కృష్ణానదిలోకి వెళ్ళలేని పరిస్థితులు. ఒకప్పుడైతే కృష్ణానది కాదు, అటు వరదలు అయితే ఇటు వరదలు ఇటే ఎప్పుడు వస్తా ఉండే. ప్రతి ఏడాది నేను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు ఏడాదికి 2 సార్లు కవర్ చేసేవాళ్ళం వరదలు. ఆ తర్వాత కాలంలో ఈ ఎప్పుడైతే ఈ డైవర్షన్ కెనాల్ కట్టారో అప్పటి నుంచి కొంత దారికి వచ్చింది పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత 2008లో ఒకసారి అట్లాగా ఇది 3వ అతిపెద్దది
నేను చూసిన వాటిట్లో. అంటే ఎన్ని ఏళ్లలో? గత 20 ఏళ్లలో లెక్కేస్తే 20 ఏళ్లలో మూడవ అతిపెద్ద. అసలు బుడమేరు చరిత్రలోనే మూడవ అతిపెద్ద. బుడమేరు చరిత్రలో అత్యధికంగా 80,000 క్యూసెక్కుల నీళ్లు రాజశేఖర రెడ్డి టైంలో వచ్చినాయి. ఇప్పుడు ఇది 50,000 క్యూసెక్కుల నీళ్లు. కాబట్టి దాంతో పోల్చుకుంటే రెండోది ఇది. 3గా 90లోనూ ఏదో ఒకసారి 38,000 క్యూసెక్కులు వచ్చినాయి. 98 ఆ టైం 90లో అది ఇంకో మూడో స్థానం, ఇది రెండో స్థానం. కాబట్టి ఇంత స్థాయి వరద అన్నటువంటిది చూసాం. అంటే మరి పాస్ట్ జనరేషన్ ఏం కాదు, మన జనరేషన్ లోనే చూసాం 98 అంటే. అలా ఉన్నప్పుడు మరి కాస్త అలర్ట్ అవ్వాలి కదా కనీసం. 90 అన్నా ఇప్పుడు మన ఇదే మరి పాస్ట్ నేను కవర్ చేసింది. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో ఈ పునరావాస కేంద్రాల భవనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా అంటున్నాను. అంటే నేను అనేది అదే, ఇక్కడ రియల్ ఎస్టేట్ పోతుంది అన్న దాంట్లో. ఇప్పుడు ఇది మీకు పునరావాస కేంద్రాలు ఎట్లుంటాయి అంటే తీరంలో చేస్తారు, ఇది తీరం కాదు కానీ లోతట్టు ప్రాంతంగా ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం ఉందా? చేయాలి. అది చేశారంటే గనక మార్కెట్ డౌన్ అయిపోతుంది. లోతట్టు ప్రాంతంగా చేస్తే వీళ్ళు చేసిన పెద్ద మోసాలు బయటపడతాయి. ఇప్పుడు ఇదేమన్నారు, ఇదివరకు బుడమేరు డైవర్షన్ కెనాల్ వచ్చేసింది, అసలు బుడమేరకు ముంపు లేదన్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి విజయవాడ సింగినగర్ ఫ్లైఓవర్ దిగగానే కనిపించే ఇందిరానాయక్ నగర్ దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా, పాల ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్, అంత దాకా పెద్ద కట్ట ఉండేది. ఇదివరకు కట్ట ఉండేది, అక్కడ దాకా కట్ట ఉండేది. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఉంది కదా, శిబార్కి వెళ్ళే రూట్ రైట్ సైడ్ ఉంటది, ప్రకాష్ నగర్ జంక్షన్ అంటాం. అంటే చిన్న బ్రిడ్జ్ లా ఉంటది, అక్కడ నాలా మీద ఉంటది. అదే అక్కడ దాకా కాదు. ఇప్పుడు మీరు సింగనగర్ సెంటర్ ఉంటది కదా, లోనాస్ అదే సింగనగర్ లో మన సినిమా థియేటర్ ఉంటది మెయిన్ రోడ్డు మీద. అంటే ఇటు నుంచి వచ్చి ఫ్లైఓవర్ దిక్కు కొంచెం ఎదరికి వెళ్ళగానే రైట్ సైడ్ సెంటర్ ఉంటది కదా. మీకు సింగనగర్ ఫ్లైఓవర్ దిగాక అక్కడ నుండి ఇక్కడ దాకా, అంటే దాన్ని ఏమంటామంటే మనకు కరెక్ట్ గా చెప్పాలంటే పైపుల్ రోడ్ లో రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ మీకు ఒక కట్ట కనబడతా ఉంటది. అక్కడ ఇప్పటికి కూడా ఇదంతా కూడా మీకు కట్ట కనబడతా ఉంటది. ఆ కట్ట ఒకప్పుడు అదంతా, ఈవెన్ ఇప్పుడు వేసిన హైవే కూడా ఒకప్పుడు కట్టే. అంటే ఇప్పుడు ఇల్లు పెరిగిపోయినాయి కాబట్టి ఈ లోపల ఎదవరకు ఇల్లు వేసుకునేవాళ్ళు కాదు. ఇల్లు ఈ లోపల స్థలాలు ఉండేవి, సొంత ఉండేవి, అవి వేసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ వరద ముంపు భయం వేసి. అయితే ఈ దేవినేని ఉమా ఆ టైంలో ప్రాబ్లం లేదు, బుడమేరుకి ఫాలో అప్ చేసేసామన్నాక అప్పుడు పుట్టుకొచ్చిందే నందమూరి నగర్ లాంటి. ఇప్పుడు ఆ ఏరియా కాస్ట్లీ అయిపోయింది, హైయెస్ట్ కాస్ట్లీ అయిపోయింది. ఆ ఏరియా ఇప్పుడు ఇందిరానాయక్ నగర్ ఇట్లాంటి వాటిలో పోలీసులకు ఎప్పుడో ఇస్తే వేసుకోలేదు వాళ్ళు ఇల్లు చాలా ఏళ్ల పాటు. ఇదంతా ఇక ప్రాబ్లం లేదు అన్నాక అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి అవన్నీ. ఇవాళ మీరు చూస్తే వంతెన దాటిన దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇల్లు కనబడతాయి, అన్ని కోట్ల పెట్టి కట్టించినటువంటి ఇల్లు కనబడతాయి. ఇవాళ అవన్నీ వరద బాధిత ప్రాంతం అయిపోయింది. ఇప్పుడు అక్కడ కనుక లోతట్టు ప్రాంతం అనౌన్స్ చేస్తే అక్కడ శాశ్వత నిర్మాణాలు కట్టకూడదు లెక్క ప్రకారం. అదే కదా, అప్పుడు సమస్య అవుతుంది. విజయవాడ మొత్తం మీద రియల్ ఎస్టేట్ రంగాన్ని మీద ఒక ప్రభావం చూపిస్తుందా ఈ వరద? చాలా పెద్ద ప్రభావం చూపించింది. మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎప్పటికి పెరుగుద్దో తెలియదు. ఆ ప్రాంతానికే పరిమితం అవుతుందా, విజయవాడ సరౌండింగ్ మొత్తం ఉంటుందా? ఇది మీకు విజయవాడలో మాక్సిమం ఉన్నటువంటి రూట్, ఇప్పుడు కొనుక్కుంటున్నటువంటి రూట్ అంతా అంటే ఇక్కడ 2 రకాలు ఉంటది, రిచ్, మిడిల్ క్లాస్. రిచ్ అంతా మీకు ఈ పెనమలూరు, కంకిపాడు, రామవరప్పాడు ఈ రూట్ కొంటున్నారు. అదే సందర్భంలో మిడిల్ క్లాస్ అందరికి ఉన్నటువంటి ఏకైక రూట్ ఇదే, సింగనగర్ దాటిన తర్వాత ఉడా కాలనీ. ఇటు కూడా మచిలీపట్నం సైడ్ కూడా అదేదో ఉంటుంది, గంగూరు దాటిన తర్వాత అది కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అది కూడా రిచ్ దే. అంటే మీకు అదేంటంటే లాంగ్ కదా, ఊరికి లాంగ్ అంటే ఏ కారు ఉన్నటువంటి వాళ్ళు అటుకే ప్రయత్నిస్తారు, లేదా ఆ చుట్టుపక్కల ఉద్యోగాలు చేసేవాళ్ళు అక్కడ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. మీకు మధ్య తరగతి వాళ్ళకి ఎక్కువ మంది అంతా కూడా ఇక్కడే కొంటున్నారు. సింగనగర్ లో ఇల్లు చాలా వరకు పాత ఇళ్లను పడగొట్టేసేసి 62 గజాల బిట్లను కలిపేసేసి చేసేసి, లేదా 120 బిట్లను 2 గజాలు చేసేసి ఇవ్వడం. మధ్య తరగతి వాళ్ళకి అక్కడ 62 గజాల బెట్టు సింగిల్ది 2 అంతస్తులుగా కట్టిస్తున్నారు. అది 50 లక్షలు 60 లక్షలు వస్తుంది. దాంతో అక్కడ తీసుకున్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అట్లాగే ఆ ఏరియాలో ఇప్పుడు ఉడా కాలనీ కావచ్చు, ఎన్జిఓ కాలనీ ఉంటుంది ఆ పక్కన, జర్నలిస్ట్ కాలనీ, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ పెరుగుతా ఇప్పుడు అది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, నున్న దాకా వెళ్ళిపోయింది. నున్నలో కూడా విపరీతంగా ఈ మధ్యకాలంలో నున్నలో విపరీతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బెజవాడలో కలిసిపోయింది దాదాపుగా మొత్తం. ఇప్పుడు మధ్య తరగతి అంతా ఆ ఏరియాని,
ఇప్పుడు మధ్య తరగతికి భారీ స్ట్రోక్ ఇది. మధ్య తరగతి ఇప్పుడు ఇక ధైర్యం చేయలేరు ఇప్పట్లో, ఎందుకంటే మధ్య తరగతి అసలే భయంగా ఉంటాం. అట్లాంటిది ఇప్పుడు మధ్య తరగతి భారీగా దెబ్బతిన్నట్టు, రియల్ ఎస్టేట్ కూడా పడిపోద్దాము, ఆ ఇంపాక్ట్ సహజంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం బాధితులు ఆర్థికంగా కోలుకోవడానికి చేయాల్సిన సాయం ఏంటి ఇప్పుడు? ఏం చేద్దాం నాకైతే తెలియట్లేదు. యాక్చువల్గా అయితే గనక చిరు వ్యాపారులందరికీ తలకు ఒక 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చేటట్టు ఉండాలా, ఓ 25,000 రూపాయలు ముద్రా లోన్స్ ఇప్పించేటట్టు ఉండాలి చిరు వ్యాపారులందరికీ, అది మినిమం. అట్లాగే ఈ పేదలకు వచ్చేటప్పటికి ఇంటికి కనీసం 15,000-20,000 25,000 ఇస్తే అవన్నీ ఆ సామాన్లు కొనుక్కోవడానికి ఉంటుంది. మధ్య తరగతికి ఆ రేంజ్లో ఇవ్వగలిగితే బాగుంటుంది. కానీ అంతమందికి ఇవ్వగలుగుతారా? 2.5-3 లక్షలు ఇల్లు అంటే 3 లక్షలు ఇంటూ 10,000 వేసుకుంటే ఎంత వెళ్ళిపోతుంది? ఈ కరెంట్ బిల్ అనేది అందరికేనా లేదంటే కొంత వరద ప్రాంతాలు, అంటే వరద ప్రాంతం రెడ్ జోన్ అని ప్రకటించారట, అంటే నీళ్లు బాగా మునిగిపోయిన ఇళ్ళకి, అంటే ఇన్ని యూనిట్లో కాల్చుకునే వాళ్ళకి అలా ఏమైనా పెట్టారు? అలా ఏం లేదు, ఆ మునక ప్రాంతాలన్నీ కూడా, వరద ప్రాంతాలన్నీ కూడా. రైట్, చూద్దాం. ఒక రకంగా చంద్రబాబు గారు చేసిన సాయం అంటే కరెంట్ బిల్లు లాస్ట్ మంత్లో, ఈ మంత్ బిల్లు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ మంత్ కట్టాలి అనేది, అది కూడా రెడ్ జోన్గా ప్రకటించిన లోతట్టు ప్రాంతంలో మునకకు గురైన ప్రాంతం మాత్రమే. ఇది కొంతవరకు రిలీఫ్ ఇస్తుందా, లేదంటే రేపొద్దున అదే కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతుందా? దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇస్తే బెటర్ ఏమో. దీని మీద ఎలాంటి యూజర్ ఛార్జెస్ ఉండవు అనేది, లేదు అనుకుంటే కనుక టారిఫ్ పెరిగిపోతే అది కూడా ఇబ్బంది. ఏది ఏమైనా ఆర్థికంగా సాయం అందించాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వరద బాధిత ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరి సర్కార్ ఇంకా మెరుగైన నిర్ణయాలు, మెరుగైన చర్యలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం.